వెల్కమ్ టు ఉదయం న్యూస్. రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో దుర్గి మార్కెట్ యార్డ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, పలు సంక్షేమ పథకాల ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అభిరెడ్డి, గొంటు సుమంత్ రెడ్డి, బోడపాటి రామకృష్ణ, నీలం మల్లయ్య, మొన్నా ప్రభురాజు, స్థానిక నాయకులు, రైతులు, పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవసాయాన్ని ఆధునీకరించాలి, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వాడుకోవాలి. అలాగే ఏవైతే పెస్టిసైడ్స్ ఉన్నాయో వీటి మూలంగా రైతుల ఆరోగ్యాలు దెబ్బతినకూడదని చెప్పేసి డ్రోన్ టెక్నాలజీని కూడా మరి రైతులు ప్రవేశపెట్టిన ఘనత కూటమి ప్రభుత్వానికి. అలాగే రైతాంగం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గత సంవత్సరం మిర్చి రేటు పడిపోయినప్పుడు 2000 రూపాయలు ఎకరానికి మద్దతు ధర మరి ప్రకటించిన ప్రభుత్వం. అంటే ఒక రైతు ఒక 50 క్వింటాలు 100 క్వింటాల్లో మిర్చి పండిస్తే ఆ రైతుకి మరి 1,00,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు కూడా రైతుకి బాసటగా నిలిచిన ప్రభుత్వం. ఉల్లి రైతు ఆదుకున్నారు, మిర్చి రైతును ఆదుకున్నారు, కంది రైతులను ఆదుకున్నాడు. అలాగే ఈరోజు ధాన్యం, గత ప్రభుత్వ బకాయిలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి సుమారు 1700 కోట్ల రూపాయలు ధాన్యం కొని రైతులకు బకాయిలు చెల్లించని దుస్థితి ఉంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిల్ని చెల్లించడమే కాకుండా రైతుల నుంచి ధాన్యం సేకరించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తుంది ప్రభుత్వం.